మీకు కొన్ని రూమర్స్ వచ్చి ఉండే కదా వేరే వేరే అమ్మాయితో ఇట్లా ఇట్లా అని చెప్పేసి. చాలా వచ్చాయి. ఒకటేంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రూమర్స్ అన్నారుగా మీరు, దే ఆర్ జస్ట్ రూమర్స్. మీకు లవ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. లేదు, నిజంగా నేను లవ్ లో ఒక అమ్మాయితో ఉంటే చాలా ధైర్యంగా చెప్పుకుంటా షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ షీఈ్ మై ఫియాన్సీ అని. అలాంటి భయాలే ఉండవు నాకు. కానీ మరి ఎందుకు ఖాళీగా ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ చెప్పట్లే కదా. నిజంగా లేదు, నిజం గర్ల్ ఫ్రెండ్ లేదు. మరి అంటే మేము చూస్తున్న ఈ లవ్ ప్రోమోస్, లవ్ ట్రాక్స్ ఇవన్నీ ఆ ఛానల్ లో వేసుకుంటారు పాపం, ఎడిటింగ్ అంతే. మరి మీకు అట్లనే వేసారు కదా, మీకు ఏమైనా లవ్ ట్రాక్స్ ఉన్నాయా? మీది నిజమైతే నాది నిజమే, మీది నిజమైతే నాది నిజం. మీది నిజమా? లేదుగా. మరి నాది లేదుగా. సో వీఆర్ ఆన్ ది సేమ్ బోట్. మనం చెప్పుకోము, చేస్తా ఉంటారు అంతే. చేసి చెప్పుకోము, చెప్పే చెయ్యము. నేను ఏమైనా చేస్తే నిజంగా చెప్పుకుంటా, భయం లేకనే చెప్పుకుంటా. ఇప్పటి వరకు మీరు ఎంత మందిని ప్రపోజ్ చేశారు? నెంబర్లు ఎందుకు, కానీ బేసిక్ గా నేను బాగా బీభత్సంగా ఇష్టపడితే కానీ ప్రపోజ్ చేయను. లైక్ షీ హ్యాస్ టు బి వెరీ వెరీ స్పెషల్. నేను ఊరికి ఐ లవ్ యూ అని పదం వాడను ఎవరికి. సో ఒకవేళ నేను చెప్పానంటే షీఈస్ రియల్లీ స్పెషల్. ఓకే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటేనే ఐ లవ్ యూ చెప్తా, లేకపోతే చెప్పాను నేను. అంటే చెప్పారా ఇప్పటి వరకు ఎవరికైనా? చెప్పా. ఆ అమ్మాయితోనే పెళ్ళా? ఆమె ఒప్పుకుంటే పెళ్ళి, లేకపోతే లేదు. అంటే అయితే ఇప్పుడు మీ లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది? లేదు, ఒప్పుకోలేదు అన్నాగా. ఇప్పుడే చెప్పాను, ఒప్పుకోవాలి కదా. ఓ అమ్మాయి ఒప్పుకోలేదు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓకే అర్జున్ నేను పడిపోయా అని వస్తే లేదు, కష్టం. అంటే ప్రపోజ్ చేశారా మీరు? చేసేలే ఎప్పుడో. ఇంకా ఓకే చేయలా? ఓకే, అది జరిగి చాలా కాలం అయిపోయింది. సరే, ఇప్పుడు అమ్మాయి చూస్తుంది అనుకోండి, పేరు అవసరం లేదు, అమ్మాయికి ఏదైనా ప్రేమగా అమ్మాయి మీకు ఓకే చెప్పాలి, చచ్చిపోయింది. ఇప్పుడు అమ్మాయి కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా? ఇన్నవే చేస్తున్నాను, బట్ ఎట్లా చెప్పాలి, అర్జున్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ప్రపోజ్ చేశాడు, ఆ అమ్మాయి ఇంకా ఓకే చేయలేదు. ఇప్పుడు ఒకటి చెప్తాడు, ఇది చూసి ఆ అమ్మాయి ఓకే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అర్జున్ అమ్మాయి నన్ను బుక్ చేయకండి ప్లీజ్, మీరు తమ్నేల్ సాగొట్టకండి. నేను అసలే చాలా కాంప్లికేటెడ్ స్టేట్ లో ఉన్నాను. సరే, నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు కాబట్టి ఇది చూసి ఆ అమ్మాయి కరిగి, అర్జున్ కరిగేదంటే ఎప్పుడో కరిగేది. ట్రై చేయి, ఒకటి అమ్మాయి కోసం ఏదైనా ప్రేమగా ఒకటి చెప్పు. ఉండేది, ఇష్టం ఉండేది, ఒకప్పుడు ఇష్టం ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి, సో కొంచెం దూరంగా ఉంటున్నా. నీ హార్ట్ బ్రేక్ అయిందనమాట. అంతే. అర్జున్ కి బ్రేకప్ అయిన డిప్రెషన్ లో ఉన్నాడు. ఇలా వన్ సైడ్ లవర్స్ ఉంటారు కదా అర్జున్, నేనే దానికి బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళ సైడ్ నుంచి మంచిగా వస్తే ఓకే, కానీ అది తీసుకోవడం చాలా కష్టం. ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీకేం ఉంటది, మీరు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు కదా, మేమేగా వన్ సైడ్ లవ్ చేసి చచ్చిపోయేది. ఒక అబ్బాయికి ఐ లవ్ చెప్పారు మీరు? నాకే వచ్చినాయి, నేను చెప్పలేదు. అమ్మాయిలు ఎప్పుడు చెప్పరు, అబ్బాయిలే చెప్దొప్పించుకోవాలి. నిజంగా నా లైఫ్ లో బిగ్గెస్ట్ కోరిక తెలుసా, ఇట్స్ మై డ్రీమ్. నేను ఇష్టపడిన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే అది ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే. ఇట్లా వన్ సైడ్ లవ్ చేసే అబ్బాయిలు ఎప్పుడు ఇట్లా వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండాలా, లేదు దాన్ని బ్రేక్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి? అంటే ఒక పాయింట్ వరకు ఉండాలి. అంటే నీకు తెలుస్తుంది వర్కౌట్ కాదు అని చెప్పి నీకు క్లారిటీ వస్తుంది, ఏదో ఒక పాయింట్ లో వస్తుంది. అది ఎంతకాలం పడుతుందని చెప్పలేం, అది 6 months, 1 year, 2 years. అండ్ అగైన్ యూ నీడ్ టు ఎమోషనల్ గా కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా. అమ్మాయిని మర్చిపోవాలి, మెమరీస్ అవి గుర్తుకు రాకుండా. సో నువ్వు ఇంకో మనిషికి మూవ్ ఆన్ అయితేనే ఈ అమ్మాయిని మర్చిపోగలవు, లేకపోతే మర్చిపోలేవు. అవునా? ఖచ్చితంగా, అమ్మాయిలు కూడా అంతే. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ బ్రేక్ చేయాలి అంటే మనం వేరే వాళ్ళకి మూవ్ ఆన్ అవ్వాల్సిందే, బికాస్ యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ మెమరీస్. అప్పుడే కదా నీ ఓల్డ్ మెమరీస్ పోతాయి, లేకపోతే అక్కడే ఏడుస్తూ ఉంటాం, అవే పాటలు అయ్యే గుర్తొస్తూ ఉంటాయి, ఆ పాట అంటే ఆమె గుర్తొస్తుంది. సో ఎందుకు ఇవన్నీ? నీ లైఫ్ లో ఎప్పుడైనా ఒకటే పాట రిపీటెడ్ గా విని సాంగ్ ఏదైనా ఉందా? ఇంత ఈ మధ్య లైఫ్ ఆఫ్ రామ్ ఎక్కువ వింటున్నా. ఒక్కసారి సాంగ్ పాటలు అవి పాడకూడదు. ఈ నేనింతే సినిమాలో ఒకటి ఉంటే తెలుసా డైలాగ్, అది వెన్ యు ఆర్ ఇన్ డీప్ షిట్ పాటలు అవి పాడకూడదమ్మా. అసలు నువ్వు ఇట్లా నవ్వుతున్నావు కానీ నాకు ఎందుకో నీ హార్ట్ లో చాలా పెయిన్ కనిపిస్తుంది. వన్ సైడ్ లవర్స్ అందరూ మేబీ ఇట్లానే ఉంటారు. సో దాని నుంచి ఎట్లా బయటకు వచ్చావు? చెప్పాక అంటే ఈ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు గెట్ బిజీ ఇన్ యువర్ వర్క్. నువ్వు చేసే ఏ వర్క్ అయినా కానీ ఎక్స్ట్రీమ్లీ బిజీ అయిపోతే అట్లీస్ట్ నీకు కొంచెం మూడ్ అటు డైవర్ట్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు ఫైండ్ అనదర్ పర్సన్ అండ్ మూవ్ ఆన్, అంతే. కానీ కొంతమంది అట్లా మూవ్ ఆన్ అవ్వలేదు. లక్కీగా అంటే పీపుల్ హూ ఆర్ లక్కీ దే విల్ ఫైండ్ సంబడి టు మూవ్ ఆన్, అండ్ దేర్ ఆర్ అన్లక్కీ పీపుల్ లైక్ me which is difficult to move on. I
ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్. అసలు అర్జున్ బయట ఇంత చిల్లుండే అబ్బాయి హార్ట్ బ్రేక్ చేసుకొని ఇంత మాట్లాడుతుంటే నాకు మా అబ్బాయిలు అందరూ అంతే, నేను ఒక్కడనే కాదు, అందరి పరిస్థితి ఇదే లైఫ్ లో. ఈ అమ్మాయిలది తప్పంటావా అబ్బాయిలది తప్పంటావా ఈ లవ్ అనే మ్యాటర్ లో? టైం, రాంగ్ టైం రైట్ పర్సన్, రైట్ టైం రాంగ్ పర్సన్, అట్లా యాడ్ అయితే టైమే అంతే. ఆ టైంలో అది వర్కౌట్ కావాలి. సో బేసిక్ గా అమ్మాయి నో చెప్పినప్పుడు నువ్వు ఏం చేసుండేనా? అప్పుడు డ్రింక్ చేయడం, ఊరికి ఇట్లా సాడ్ సాంగ్స్ పెట్టుకుని ఆడవడం ఇట్లా జరుగుండేనా? ఒకప్పుడు ఉండేది అట్లాగా, ఆ ఫేజ్ జరిగింది. అది ఫస్ట్ 2 బ్రేకప్స్ లో ఆ జోన్ లో ఉండేవాడిని. 2 బ్రేకప్స్ నాకు 5 అయ్యాయి. అంత వన్ సైడ్ లవే, కొన్ని మ్యూచువల్ కూడా, 2 సైడెడ్ కూడా, 1-2. అంటే ఏంటి అర్జున్, అంటే బ్రేకప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అసలు? ఏమన్నా అవ్వచ్చు. సరే మీకు బ్రేకప్ అయింది, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నా సైడే మిస్టేక్ ఉంది, లేదు అదర్ సైడ్ ఉంది అని? బోత్ సైడ్స్ ఉంటాయి మిస్టేక్స్. ఇఫ్ ఇట్ ఈస్ a 2-sided, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అప్, విచ్ మీన్స్ మిస్టేక్స్ ఆర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఈదర్ ఒకళ్ళు తప్పు చేసి ఉంటారు ఆర్ ఇద్దరు తప్పు చేసి ఉంటారు. మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి. కొంతమంది టైం ఇవ్వట్లేదని బ్రేకప్ చేసుకుంటారు, కొంతమంది కేర్ చేయట్లేదని బ్రేకప్ చేసుకుంటారు. అవన్నీ చిన్న సిల్లీ రీజన్స్ అనిపిస్తుంది నాకు. టైం ఇవ్వట్లేదు అని అంటే, ఇప్పుడు నిజంగా వర్క్ లో బిజీ ఉంటే టైం ఎట్టిస్తాడు? షీ నీడ్స్ టు అండర్స్టాండ్. నో, ఆ అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఉండాలి అటు సైడ్ నుంచి, అమ్మాయి నుంచి. అదే అప్పుడే కదా అండర్స్టాండింగ్. ఇప్పుడు వాడు ఫ్రీ ఉన్నప్పుడు టైం తనకే ఇస్తే ఏదో కనెక్ట్ అయినట్టుంది ఇక్కడేదో అండర్స్టాండింగ్ బోత్ సైడ్స్ నుంచి ఉండాలి. ఇప్పుడు వాడు తప్పు చేశాడు, వాడు రియలైజ్ అయ్యాడు, అపాలజైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, తను కూడా అర్థం చేసుకోవాలి. తను అర్థం చేసుకోలేకపోతే అయిపోయాయి. ఆ అమ్మాయి తప్పు చేసింది, వీడు అర్థం చేసుకోవాలి, వీడు ఈగోకి పోకూడదు. 2 సైడ్స్ నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయింది, అలా చాలా మందికి బ్రేకప్ అవుతూ ఉంటుంది. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి బ్రేకప్ చేసుకున్న తర్వాత అమ్మాయిని ఇట్లా చులకనగా మాట్లాడేస్తూ ఉంటారు. అది ఇట్లా, ఇది ఇట్లా, ఇట్లా చాలా జరుగుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్ లో. అమ్మాయిలు కూడా మాట్లాడతారు, అమ్మాయిలు కూడా వాడు ఇట్లా చేశాడు, ఆ అమ్మాయితో తిరిగాడు, ఈ అమ్మాయితో చాట్ చేశాడని ఇట్లా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? నోటితో అంతే. ట్రూత్ అందరికి తెలుస్తుంది. నువ్వు చెప్పినంత మాత్రాన, ఒకళ్ళిద్దరు చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మితే ఇంకా వాళ్ళ ఇష్టం. ఈ పర్సన్ గురించి వాడి సర్కిల్ వాళ్ళకి తెలుస్తుందిగా, వాడు ఎలాంటి మనిషి అన్నది. అలా అని చెప్పి అమ్మాయి చెప్పినంత మాత్రాన, ఓడి అబ్బాయి చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు కదా. అండ్ ఇట్ డైస్ డౌన్ న్యాచురల్లీ. ఎంతసేపు మాడుకుంటారు, మా అయితే 5-10 రోజులు మాడుకుంటారు, తర్వాత అందరు మర్చిపోతాయి, వాడి పని ఆడిదే. అంటే ఇలా బ్రేకప్ అయినప్పుడు మ్యూచువల్ గా బ్రేకప్ అయ్యి హెల్దీ టర్మ్స్ లో అయితే బాగుంటది. బేసిక్ గా హెల్దీ టర్మ్స్ లో అవ్వదు, జనరల్లీ అవ్వరు. ఆ మెచ్యూరిటీ ఉండాలి కదా బ్రేకప్ అనేది. అయినా కూడా ఐ డోంట్ నో, అలాంటి బ్రేకప్స్ అవ్వాలి. నాకు ఒక్కటే మ్యూచువల్ బ్రేకప్ అయింది, హెల్దీ టర్మ్స్ లో అయిపోయింది. సో మిగతా అన్ని 1-sided. నా కర్మ ఏంటంటే, నేను నా ఇంజనీరింగ్ లోనో ఇంటర్మీడియట్ లోనో 2-3 అమ్మాయిలకు నో చెప్పా. వాళ్ళు ప్రపోజ్ చేస్తే వాళ్ళు నన్ను బాగా తిట్టుకున్నారు. వాళ్ళు ఐ థింక్ శాపాలు పెట్టినట్టున్నారు, వీడికి లైఫ్ లో మళ్ళీ లవ్ దొరకకూడదు అని చెప్పి. సో అప్పటి నుంచి నేను ఎవరు ట్రై చేసినా గానీ అంటే నో చెప్తున్నారు. సో అబ్బాయిలు ఇప్పటి నుంచి ఎవరైనా అమ్మాయి వచ్చిందనుకో సాఫ్ట్ గా హ్యాండిల్ చేయండి, కానీ నో అని టక్మని చెప్పకండి. ఎందుకంటే మీరు ఎవరికి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నో అని చెప్తారు. నేను చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తా, అయినా కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. లవ్ అని చెప్పి ఒక అమ్మాయితో ఉంటారు, కానీ ఇంకొక అమ్మాయితో ఉండవు. ఇదేంటి లవ్ గురు? నేను ఏమన్నా, నేనే డీప్ షీట్ లో ఉంటే నువ్వు అన్ని లవ్ గురి క్వశ్చన్లు అడుగుతున్నావు. వాటర్ తాగేస్తున్నా. లవ్ అని చెప్పగానే వాటర్ బాటిల్ తీసుకొని తాగుతున్నా అర్జున్. నీళ్లు తాగిస్తున్నా వర్ష. లవ్ అంటే చాలా ప్యూర్ గా ఉండాలి, అది అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఏదైనా లైట్ వాడితో మాట్లాడాలి, వీళ్ళతో, అది అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో ప్యూర్ లో వర్కౌట్ కాదు. అవుదమ్మా. ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు ఎట్లా అయిపోయారంటే, ఇఫ్ యూఆర్ గివింగ్ ఎఫర్ట్స్, ఇఫ్ యూఆర్ గివింగ్ టైం, వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే, ఈడొక లూజర్ గాడు, డెస్పరేట్ ఫెలో అన్న మెంటాలిటీలో ఆలోచిస్తున్నారు. కానీ అరే వీడు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నాడు, సిన్సియర్గా ఇష్టపడుతున్నాడు అన్న మైండ్ సెట్ లేదు ఇప్పుడున్న అమ్మాయిలకి. అబ్బాయిల సంగతి నాకు తెలియదు. బేసిక్ గా అట్లా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఒక అబ్బాయి ఇంకా అమ్మాయే నా లైఫ్ అనుకుంటాడు, కానీ అమ్మాయి చాలా లైట్ తీసుకొని నువ్వే లవ్, నువ్వే ప్రాణం అని చెప్తుంది. మళ్ళీ ఒక 1 year తర్వాత సంథింగ్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది. సో అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అబ్బాయి కాబట్టి అమ్మాయి కోసం నీ కర్మ అంట. నేను అంతే, ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసి వేరే వాళ్ళతో వేరే రిలేషన్స్ కి వెళ్ళడం. నేను ఒకటి నమ్ముతాను, నువ్వు నిజంగా అమ్మాయిని ఆ అబ్బాయిని 100%
ప్యూర్ గా లవ్ చేస్తే నువ్వు ఇంక వేరే మనిషినే చూడవు. ఒకవేళ అలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మీ ఇద్దరి మధ్య లవ్ తగ్గిపోయింది. అది ఎందుకు తగ్గిపోయింది అది ఫిక్స్ చేసుకోండి. బయట వాళ్ళు చూసావా, నువ్వు వాళ్ళతో మాట్లాడావా, వీళ్ళని ఇన్స్టాగ్రామ్ లో లైక్లు కొట్టావా, అన్ని అనవసరం. ఓకే ఇది ఎందుకు జరుగుతుంది, లెట్స్ ఫిక్స్ అవర్ రిలేషన్షిప్. ఇఫ్ ఆర్ రిలేషన్షిప్ ఈస్ పర్ఫెక్ట్, ఇవన్నీ ఇంకా మిగతా అంతా ఎక్స్ట్రా నాయిస్ అది. అంతే అది అనవసరం. నిజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే పక్క నుంచి మహేష్ బాబు వెళ్ళినా కూడా చూడరు. ఆ మహేష్ బాబుని కూడా వీళ్ళ బాయ్ ఫ్రెండ్ లోనే ఊహించుకుంటారు. మా బాయ్ ఫ్రెండ్ కి ఇలాంటి షర్ట్ అయితే బాగుంటది అట్లా ఆలోచిస్తారు. అబ్బాయిలు కూడా అంతే. నిజంగా ఒక అబ్బాయి అమ్మాయిని జెన్యున్ గా 100% లవ్ చేస్తే పక్కన ఐశ్వర్య వెళ్ళినా కూడా చూడడు, ఆ అమ్మాయి కేసే చూస్తాడు. నిజంగా జెన్యున్ గా లవ్ చేస్తారు. దిస్ ఇస్ ఫ్రమ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. అసలు ఒక అబ్బాయికి ప్రాణాలు ఇచ్చేసే అంత లవ్ ఒక అమ్మాయి మీద వస్తుందా? ఎవరికి ఉండదు. అది ఊరికి సినిమాలు ఉంటాయి. ప్రాణాలు ఇచ్చేంత సీనే ఉండదులే, నాకు తెలిసి అయితే ఉండదు. చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు కదా అమ్మాయిల కోసం. ఆ యాంగిల్ నాకు తెలియదు, చాలా ఎక్స్ట్రీమ్ యాంగిల్ అది. అందుకే నీకు బ్రేకప్స్ అయ్యాయి. బతికే ఉన్నాక అట్లీస్ట్ ఎవరిని చంపలేదు, నేను సావలేదు. ఇదిగో నువ్వు పెళ్ళైన తర్వాత కరెక్ట్ గా ఉండకపోతే కుక్కర్ డ్రమ్ములు ఈ మధ్య చూస్తున్నావు కదా, జాగ్రత్తగా ఉండు. 100 సంవత్సరాలు మీ ఆవిడతో కలకాలం చల్లగుండు. అందుకే చేసుకోవట్లేదు ఇవి భయపడే. మా అమ్మాయిలు చూసి అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారా? అవును మరి, చూడు జనాలు అందరూ అందుకే చేసుకోవట్లా. మీ అబ్బాయిల్ని చూసి అమ్మాయిలు ఇట్లా భయపడి వద్దురా మన బతుకుదామని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. 2 విధాలుగా ఉంది. అందుకే అబ్బాయిలు కొంచెం భయపడుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిల్ని లవ్ చేయండి, మోసం చేయకండి. మోసం ఇప్పుడు 2 వైపులా అవుతుందిలే, అబ్బాయిల సైడ్ అని కాదు. మేబీ ఒకప్పుడు కొంచెం అబ్బాయిలు కొంచెం వేరేగా ఉండుండొచ్చేమో, కానీ ఇప్పుడు ఐ థింక్ అందరూ ఈక్వల్ గా ఫెమినిజం వచ్చేసి అందరూ సమానంగా ఉంటున్నారు. ఇంకా అమ్మాయిలు ఇంకొక మెట్టు ఎక్కువే ఉంటున్నారు అబ్బాయిల మీద. అమ్మాయిలంటే అట్లుంటది మరి, మేము అనుకోము, అనుకున్నామంటే చేస్తాం అంతే. అట్లనే ఉంటుంది.